విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల క్రీడలు విద్యాభ్యాసం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో నిధులు విడుదల చేస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో విద్యలో రాణించాలని వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. నేడు ఆయన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్-17 బాయ్స్ ఖోఖో క్రీడా పోటీలతో పాటు రాష్ట్ర ఖోఖో క్రీడా జట్టు ఎంపికల కోసం రాష్ట్ర ఎస్డీఎఫ్ కార్యదర్శి డాక్టర్ కె రామరెడ్డి మరియు జిల్లా ఎస్డీఎఫ్ కార్యదర్శి అనంతయ్య, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నలతో కలిసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గంలో త్వరలోనే క్రీడా స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, అందుకు గాను క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు తగు సలహా సూచనలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఎస్డీఎఫ్ కార్యదర్శి డాక్టర్ కె రామరెడ్డి మాట్లాడుతూ, యాలాల మండల పరిధిలోని గౌతమి మోడల్ స్కూల్లో 3 రోజుల పాటు ఖోఖో టోర్నమెంట్తో పాటు రాష్ట్ర జట్టు ఎంపిక చేస్తామని, అందులో భాగంగా రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఇక్కడ ఎంపిక చేసిన జట్టు డిసెంబర్ మొదటి వారంలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాండూరు ప్రముఖ వైద్యులు, బీబీజీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్తో పాటు ఎంఈఓ సుధాకర్ రెడ్డి మరియు పలువురు ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శాల్వా, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. సెలక్షన్ చేసుకొని స్టేట్ ఖోఖో టీమే మన తాండూరులో స్టార్ట్ చేయడం మనకందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమానికి స్థానిక ఫిజికల్ డైరెక్టర్లకు అందరూ కూడా పేరున నమస్కారం. దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇప్పుడే దాదాపు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా వారికి అభినందన తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక స్టేట్ ప్రోగ్రామ్ మన మారుమూల తాండూరు అంటేనే ఒక వికారాబాద్ జిల్లానే స్టేట్లోనే ఒక వెనుకబడ్డది తాండూరు అనడం. జనరల్గా మన వికారాబాద్ అంటే పర్ క్యాపిటల్ ఎంత ఉందో చూస్తే తెలుస్తూ ఉన్నది. అందరూ కూడా శుభం పరిణామం. దీంట్లో మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడే పురుషోత్తం సార్ చెప్పిండు, అందరికీ ఆటల్లో రాణించాలంటే ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ ఉండాలా, మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడ ఇప్పటి వరకు ఒక స్టేడియం లేదంటే కూడా అందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అయినా కానీ పురుషోత్తం సార్ చెప్పుడు ఖచ్చితంగా నేను వివరణమే నాకు స్పోర్ట్స్ అంటే కూడా ఎక్కడైనా కానీ నేను గత నుంచి 20-25 సంవత్సరాలు ఉన్నాను. ఎక్కడ ఏ స్పోర్ట్స్ పెట్టినా ఏదైనా నా వంతు సహకారం ఖచ్చితంగా అనుకున్న స్పోర్ట్స్నే ఒక పండుగ వాతావరణంలో చేసుకురావడంలో నేను ముందుకు ఎప్పటికీ కానీ తప్పకుండా తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా నా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. పురుషోత్తం సార్ చెప్పినట్లు ఒక మంచి ప్లేస్ మనం అందరం కూడా కూర్చుందాం. మీరు ఒక అడ్వైజ్ చేయండి. తాండూరులో ఒక 4-5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి మన దగ్గర మీరు తయారు చేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్ల సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే ఆశామాషిగా కూడా ఏదో మనం దాన్ని చేసినామంటే మళ్ళీ నిర్విరామం అయిపోతుంది. ఆ విధంగా కాకుండా తీసుకుంటా ప్లేసెస్ కూడా 2-3 ఐడెంటిఫై చేస్తాం. ఆ 2-3 ఐడెంటిఫై చేసినటువంటి ప్లేస్లు ఏది బాగుంటుందో అందరి సూచనల మేరకు ఏదో ఎన్నో కోసం ఈ ప్లేస్ లో బాగుంటుంది అని చెప్పి ఏ ఒక్కరి ఉద్దేశం లేకుండా ప్లేస్ కూడా నుంచి దాంట్లో ఐడెంటిఫై చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఫండ్స్ తీసుకొచ్చి కట్టించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఈరోజు చదువు ఒకటే కాదు, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి. గత 10 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కూడా ఏ విధంగా ప్రియారిటీ ఇస్తుండో నిన్న కూడా చెప్పడం జరిగింది. ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీలు కూడా మనం స్థాపించబోతా ఉన్నాం హైదరాబాద్ లో, తెలంగాణలో. ఒక 100 ఎకరాలు దాదాపు పాతవి ఉన్నాయి మన స్పోర్ట్స్, గచ్చిబౌలి కానీ ఇక్కడే కానీ. అవన్నీ కూడా అధునాతనంగా ఉండాలా,
అందుకే సౌత్ కొరియాకు ఎమ్మెల్యేలు కూడా మన విద్యార్థులకు ఈరోజు ధీటుగా ఈ కాంపిటీషన్ లో మనం కూడా అన్నిట్లో ధీటుగా ఉండి ఈ స్పోర్ట్స్ లో ఏ విధంగా రాణించాలా మనం చూస్తూ ఉంటాం. అథ్లెటిక్స్ గేమ్స్ జరిగినప్పుడు పథకాలలో మనం ఏ విధంగా ఉంటామో ఎక్కడ ఉంటామో మనకు అందరూ తెలుసు, మీకు అందరూ కూడా తెలుసు. ఆ విధంగా కాకుండా రోజు కూడా ఈరోజు ఎడ్యుకేషన్కి ఏ విధంగా అయితే ప్రయారిటీ ఇస్తున్నామో స్పోర్ట్స్ కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడము మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా. దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు మనం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దాదాపు 150 నుంచి 200 కోట్లతోని దాంట్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా ఈరోజు లైబ్రరీ కానివ్వండి, ఎలాంటి స్టేడియం గ్రౌండ్ కానివ్వండి, పిల్లలకు ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా కూడా ఒక మంచి స్కూల్ మనమే డెవలప్లోనే అతి త్వరలో కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ రోజు అనేకమైనటువంటి మార్పులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఒక్కటే నిదర్శనం. ఈరోజు గతంలో ఏ స్కూల్లో చూసినా తాగడానికి నీళ్లు కాదు, చేతులు కొడుతున్నామంటే మిడ్ మీల్స్ భోజనం చేసిన తర్వాత నీళ్లు కూడా ఉండేది కాదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మ ఆదర్శ